యా, క్రియేటివ్ చంద్రశేఖర్ గారు, హ్యాపీ ఈవినింగ్ 11 సార్ అందరికి. కాన్సెప్ట్ల ఈ 12వ బ్యాచ్ లో మీ ప్రయాణం మీకేమనిపించింది? మీలో హ్యాపీ ఈవినింగ్ సార్. కలిగిన మార్పు ఏమైనా గమనించారా? ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. హ్యాపీ ఇది ఈవినింగ్ సార్. నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ వాస్తవంగా. ఎందుకంటే మనం తెలుసు మనకన్నీ. బట్ కానీ ఏది ఎప్పుడు ఉపయోగించాలి, ఏది ఏ సందర్భంలో అతని ఎమోషన్ తీసుకురావాలి అనేది మెయిన్ గా మనం ఎట్లా ఉండాలంటే మైండ్ మైండ్ విన్నింగ్ మైండ్ సెట్ ఫార్ములా మనకు ఉండాలి సార్. అది అది ఫస్ట్ మనం మన మైండ్ సెట్ లో ఉండాలి. నేను ఖచ్చితంగా సాధిస్తాను అనేది విన్నింగ్ మైండ్ సెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అది చాలా ఎక్సలెంట్ సార్. అది మనం ఫస్ట్ నేను నడవగలుగుతాను అనేటటువంటి కాన్సెప్ట్ తోనే మనం కొంత దూరం ప్రయాణం చేస్తాం. అంటే మెయిన్ కూడా నేను ఈ బిజినెస్ లో ఖచ్చితంగా చేస్తాను అనే కాన్సెప్ట్ మన మైండ్ సెట్ క్రియేట్ చేసుకోవాలి. మైండ్ సెట్ తో పాటు ఇంకోటి సార్, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. మెయిన్ కమ్యూనికేషన్ మనం ఏదంటే మనం అతనికి ఏం చెప్తున్నాము, అతనికి ఏం అర్థమైంది, అతడు ఎలా అర్థం చేసుకున్నాడు, అతని యొక్క క్వశ్చన్స్ ఏంటివి, దాన్ని మనం ఎలా క్లారిఫై చేసుకోవాలి. అది కూడా చాలా బాగుంది సార్. ఇంకోటి బాడీ లాంగ్వేజ్ సార్. మీరు అన్నారు మనం టీ షర్ట్ వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని మనం బ్యాగ్ వేసుకొని ఫీల్డ్ లోకి పోతామని. అప్పుడు మనకు వాస్తవంగా మీరు అన్నట్టు అతను పాలసీ ఇవ్వడు మనకు. అంటే నాదే చెప్తున్నాను, పాలసీ ఇవ్వడు మనకు. ఎందుకంటే మన యొక్క అట్టే చూస్తాడు. నకసిక పర్యంతం అన్నారు కదా సార్. అంటే మనం గోర్ల కాడ నుంచి మన వెంట్రుకల వరకు అతను అబ్జర్వ్ చేస్తాడు. అది మనకు తెలిసింది సార్. ఎందుకంటే మన ఫీల్డ్‌లోకి ఎలా వెళ్ళాలి, ఒక వ్యక్తిని ఎలా మనం అట్రాక్ట్ చేసుకోవాలి. ఇంకోటి సార్, ఇది ప్రొడక్ట్ నాలెడ్జి చాలా ఇంపార్టెంట్ సార్. ప్రొడక్ట్ నాలెడ్జి అంటే ఒక పర్సన్, అందులో మనం ఒక ప్రొడక్ట్ గురించి అడిగినప్పుడు మనం అది డీప్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అప్పుడే మనకు అతనికి మళ్ళీ క్వశ్చన్ అడిగా రాకుండా మనం చెప్పగలుగుతాం. అంటే ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకోటి, ర్యాపో బిల్డింగ్ చేసుకోవాలి. మనం ఒక వ్యక్తిని ర్యాపో బిల్డింగ్ చేసుకుంటే అతడు మనకు ఖచ్చితంగా మనం చెప్పింది ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఇంకోటి సార్, సేల్స్ పిచ్ కూడా సార్. సేల్స్ పిచ్ కూడా చాలా ఇంపార్టెంట్. సేల్స్ పిచ్ తో పాటు ప్రాక్టీస్ సార్ మెయిన్ గా. మీరు అన్నారు కదా, మీరు ఇంత ముందుకు ప్రతిరోజు అద్దం ముందర కానీ, మన ఇంట్లో వాళ్ళ ముందు కానీ, లేకుంటే మనం ఒక రూమ్ లో కానీ మనం ఒక మాట్లాడేది మనం ప్రాక్టీస్ ఎలా చేస్తున్నాం, ఆ ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇంకోటి, ఫాలో అప్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. ఒక అతను రిజెక్ట్ చేస్తాడు, కానీ మనం దాన్ని ఫాలో అప్ చేయాలి. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి అతన్ని యొక్క ఫాలో అప్ చేస్తూ మనం దాన్ని ఖచ్చితంగా మన గ్రిప్ లోకి తెచ్చుకోవాలి. ఇంకోటి సార్, ఆబ్జెక్షన్ చెప్తారు. ఆబ్జెక్షన్ చెప్పినప్పుడు కూడా మనం దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకోటి, పర్సనల్ బ్రాండ్ సార్. మనం బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి మెయిన్. ఫస్ట్ మనల్ని నమ్మాలి. మనం అంటే బ్రాండ్, పలానా చంద్రశేఖర్ అంటే బ్రాండ్ అనేది ఆ విధంగా క్రియేట్ చేసుకోవాలి. అది చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే ఇంత ఎఫెక్టివ్ గా చెప్పినటువంటి సబ్జెక్టు అంటే నేను చూసినంత వరకు మీదే సార్. ఎందుకంటే ఉన్నది, నేను ట్రైనింగ్స్ కొన్ని విన్నాను. కానీ నేను అలా చేశాను, ఇలా లక్షలు సంపాదించాను, నేను అలా కోట్లు సంపాదించాను, ఇలా వేలు సంపాదించాను అని చెప్పినారు. కానీ నేను ఎలా చేయాలి, నువ్వు మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి, నువ్వు ఫీల్డ్లోకి ఎలా వెళ్ళాలి, నీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండాలి, నీ అటైర్ ఎలా ఉండాలి, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, నీ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, నీది పిచ్ ఎలా ఉండాలి, ఇదంతా బాగా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఓకే, ఇలాంటి సెషన్లు ఎన్నో వింటే మేము ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం సార్. ఇంకా నేను నెక్స్ట్ సెషన్ కూడా వినాలనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే నలుగురిని, అంటే మీ ఇద్దరిని చేశాను ఇప్పటి వరకు, ఇంకో ఇద్దరిని కూడా చేయగలుగుతారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ క్రియేటివ్ చంద్రశేఖర్ గారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.